రే పంతులు, జాగ్రత్త. జాగ్రత్తగానే ఉంటారు గురువా, కానీ అప్పుడప్పుడు నా నోరే నా మాట ఎందుకు బూతులు వచ్చేస్తాయి, అదే గొడవ. బాబా వేషంలో ఉండి బూతులు మాట్లాడితే కూసాలు విరిచేస్తారు వెధవ. జాగ్రత్త. అలాగే బబ్రు వాహన దయచేయండి బాబా గారు. బబ్రు వాహన. బాబా బాల బ్రహ్మచారి గారు దయచేయండి, దయచేయండి. ఇంకట ప్రణామం చేసి ఆశీర్వాదం తీసుకోండి. నమస్కారం స్వామి. బిల్హోత్రి బబ్రు వాహన, బిల్హోత్రి బబ్రు వాహన. భీముడు, మళ్ళా నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? వెళ్ళ బయటికి. బిల్హోత్రి బబ్రు వాహన. అత్తగారు, నేను బయలుదేరుతాను. అదేమిటి అల్లుడు గారు? బాబా గారికి ఈయన చాలా ముఖ్యుడని నిన్నే తెలిసింది. ఈ అవమాన పరిస్థితి బాబా గారిని అగౌరవపరిచినట్టే, అది నేను క్షమించను. లేదు బాబు, ఎవరిని అగౌరవపరచను. రండి బాబు, రండి. బబ్రు వాహన. ఇందాకేదో అడగాలనుకున్నావు. అల్లుడు గారు, అందరూ బ్రహ్మచారులైతే బాబా గారి తండ్రి ఎలా పుట్టారు, ఆ తండ్రికి వీరెలా పుట్టారు? ఇది అసలైన ప్రశ్న. నీ బోడి ప్రశ్న. నోర్మూయరా. బాబా గారి వంశమంతా బ్రహ్మచారులే, వారంతా మానసపుత్రులు. బబ్రు వాహన అంటే కడుపులో పురుళ్ళు లేకుండా ఈ కాలంలో టెస్ట్ ట్యూబ్ బేబీస్ పుట్టేస్తున్నట్టుగా తలుచుకున్నంత మాత్రాన పుట్టేశారన్నమాట. వీరి అబ్బా, వీరి అబ్బా అబ్బా. బబ్రు వాహన, నువ్వు నాకు బాగా నచ్చావు. బండబూతులు వద్దు, ఆ మాట అనకండి. కావాలంటే శపించండి, కానీ నచ్చాను అనుకోండి స్వామి. నీ ముఖం చూస్తే ఎవరికైనా అలాగే అనాలనిపిస్తుందిరా. ఇంకా చాలా ఆపు. చచ్చిన పావం చంపకండి బాబు, నేను వస్తా. బబ్రు వాహన. అత్తగారు, బాబా గారికి బస. రండి స్వామి, రండి అల్లుడు గారు. నువ్వురా. రండి. బిల్హోత్రి బాబా. బిల్హోత్రి. బిల్హోత్రి బాబా. అత్త, ఏమిటి బాబు? ఈ రోజు మంగళవారం. బిల్హోత్రి బాబా గారికి మౌనవ్రతం, ఉపవాసం. అలాగా? వెంటనే బజారుకు పంపించి 4 కిలోలు జీడిపప్పు, 4 కిలోలు పిస్తా, 4 కిలోలు ఉలవలు. గుర్రం గుర్తుకొచ్చి ఉలవలు అన్నాను. ఉలవలు కాదు, బాదంకా బీదం. ఎందుకు? మౌనవ్రతం, ఉపవాసం అని చెప్పాను కదా. అన్ని కిలోలు తింటే ఉపవాసం ఏమిటి? బాబా గారిని గురించి చురకనగా మాట్లాడితే నేను సహించను. నేను వెంటనే వెళ్ళిపోతున్నాను. ఆహాహా, పొరపాటైపోయింది బాబు, క్షమించండి. వెంటనే తెప్పిస్తాను. మాతా మరకత శ్యామ మాతంగి మధుశాలిని. అదిగో బిల్హోత్రి బాబా గారి కోపం వచ్చినట్టుంది. రండి రండి. అయ్యో అయ్యో, అపచారం అపచారం. ఏమిటి చీపిరి? అసలు నువ్వు గదిలోకి ఎందుకు వచ్చావు? స్వామి, అపచారం స్వామి. బాబా గారు, సీత కాళ్ళ మీద మీరు పడ్డం ఏమిటి? అది మీ నెత్తి మీద చీపిరి పెట్టడం ఏమిటి? గంగానమ్మ, అది చీపురు కాదు, సాక్షాత్తు ఆదిదేవుడు మహావిష్ణువు చేతిలోని పుష్పం. సీతంటే ఎవరనుకున్నావు? ఆ మహాలక్ష్మి అంశం. ఈ మహాలక్ష్మి నడిచిన ఇంట సిరులు పండుతాయి. నువ్వు దుర్మార్గురాలివి, ధూర్తురాలివి. ఈ మహాలక్ష్మిని రాచి రంపాన పెడుతున్నావు. భీముడు, మాట్లాడేది భీముడు కాదు. ఈ రోజు బాబా గారికి మౌనవ్రతం కనుక వారి భావాలని భీముడిలో ప్రవేశపెట్టి మాట్లాడిస్తున్నారు. అలాగా? లేదు స్వామి, లేదు. సీతని నా ప్రాణ సమానంగా చూసుకుంటాను. అబద్ధం ఆడితే నిన్ను శపిస్తాను. కుడికాలు ఎడం చెయ్యి తెగిపడిపోతాయి. కర్రల సాయంతో కుంటడానికి కూడా వీలు పడదు. సవతి బిడ్డల్ని చిత్రహింసలకు గురి చేస్తావా? నరకంలో యముడు నిన్ను ఊరికే వదళ్ళు. సలసల కాగే నూనెలో నిన్ను గుమ్మడి వడియంలా వేయిస్తాడు. అపచారం అపచారం, నన్ను క్షమించండి స్వామి. నీ సవతి కొడుకు కృష్ణమూర్తి సంసారాన్ని వీధుల పాలు చేశావు. పిలిపించు, వెంటనే పిలిపించు. అలాగే స్వామి, వెంటనే పిలిపిస్తాను. రా కృష్ణ. మహానుభావులు బాబా గారికి దండం పెట్టుకో. నమస్కారం బాబా గారు. బిల్హోత్రి బబ్రువాహన, బిల్హోత్రి బాబా గారు దీవిస్తున్నారు. లేవండి. స్వామి, గంగానమ్మ, స్వామి, ఈ రోజు నుంచి నీకు 3 బిడ్డలు. కృష్ణమూర్తిని, మహాలక్ష్మిని కూడా నీ లీలలాగే చూసుకోవాలి. కోడల్ని, మనవణ్ణి కూడా బాగా చూసుకోవాలి. అలాగే స్వామి, తమ ఆజ్ఞ. కృష్ణమూర్తి కుటుంబం ఈ రోజు నుంచి ఈ ఇంట్లోనే ఉండాలి. అలాగే స్వామి. ఈ రోజు నుంచి ఇంటి పని, వంట పని సీత చేత, నీ కోడల చేత చేయించకూడదు. నువ్వు నీ కూతురు లీలే చేయాలి. పనంతానా? మేం చేయాలా? కొద్దిగా కష్టం స్వామి.
కుదరదు. కచిలి చంచనీక గభీచ కూచ. అంటే ఏంటి స్వామి? అది హిమాలయాల ఏరియా బూతు తిట్టు. బాబా గారి కోపం వస్తే అది వాడతారు. ఇంకా కోపం వస్తే ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండరు. ఆయన ఉండకపోతే నేను కూడా ఇక్కడ ఉండను. వద్దు బాబు వద్దు. మీరెక్కడికి వెళ్తారు? ఇది మీ ఇల్లే. అలాగే స్వామి, తమరి ఆజ్ఞ ప్రకారం ఇంటి పనంతా నేను మా లీలా చేశాం. సచ్చారి భూపాని కితమాన సుధ. మళ్ళీ బూతులు మాట్లాడుతున్నారా స్వామి? కాదు 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 కాదు. అది హిమాలయాల ఏరియా దీవెన. బాబా గారు మిమ్మల్ని దీవిస్తున్నారు. ఓ, దీవిస్తున్నారా స్వామి? నమస్కారం. నా తల్లి, ఓనం కాదు మరి. ఎప్పుడైనా ఇక్కడ చెంబు తీసి అక్కడ పెట్టావా? కాని కాలం వచ్చి పడింది. నాకు ఒళ్ళంతా పచ్చి పుండైపోయింది. అసలు బాబా చెప్పినట్టు మనమెందుకు వినాలమ్మా? బాబా కోసం కాదు తల్లి. ఆయన చెప్పినట్టు వినకపోతే అల్లుడు గారికి కోపం వచ్చి వెళ్ళిపోతారు. అప్పుడు మనం బంగారు బాతుని వదులుకున్నట్టు అవుతుంది. అసలు ఆ బాబాకి నిజంగా మహిమలున్నాయంటావా? నాకు అనుమానంగా ఉంది. వాడు దొంగ సన్యాసేమోనని నాకు సందేహంగా ఉంది. బిల్హోత్రి బాబా, బిల్హోత్రి బాబా, కొంప బిరిగిద్దయ్యా. కొంపలేదు గింపలేదు పోహే. నోటు సిగరెట్ ఒకటి చెప్పేది మీరు. నువ్వు దొంగ సన్యాసం గంగానమ్మకు అనుమానం వచ్చింది. ఏం భయం లేదురా. ఒక మహిమ చూపి గంగానమ్మని బొట్లో వేద్దాం. రే పంతులు, ఏం గురు, నీ చేతిలో ఈ రూపాయి బిళ్ళ పెట్టి కర్పూరం వెలిగించు. వద్దు గురు, నాకు చేయగలుగుతుంది. చెప్పినట్టు చేస్తే చేయగలదు, చేయకపోతే చంప పగులుద్ది. కానీ జగన్నాథం, పోయి కర్పూరం పట్టుకొచ్చి వెలిగించు. బిల్హోత్రి బపుర్వాహన. బపుర్వాహన, ఈ ఇంట్లో ఎవరో నన్ను నా శక్తిని అనుమానిస్తున్నారు. నేను కాదు బిల్హోత్రి బపుర్వాహన. నన్ను దొంగ సన్యాసి అన్నారు. నా తప్పుడు కూతలు కూసిన వాళ్ళు వెంటనే నా కాళ్ళ మీద పడకపోతే వాళ్ళందరినీ శపిస్తాను. ఈ ఇంటిని బూడి చేస్తాను. ఆ బిల్హోత్రి బపుర్వాహన. వద్దు స్వామి వద్దు. ఆ పాడు మాటలన్నది నేనే. ఆ పాపిష్టి దాన్ని నేనే. అరచేతిలో కర్పూరం మండిస్తున్నారు తమరు. ఇది చూడడంతో నేను అనుమానం పటాపంచలైపోయింది. మీ మహిమను ఒప్పుకుంటున్నాను. నన్ను క్షమించండి స్వామి, క్షమించండి. బిల్హోత్రి బపుర్వాహన. రఘు, ఓరి నీ కసాత్తులు తగలట్ట. వెంటనే పట్నం వెళ్ళి నువ్వు తీసిన ఆ జగన్నాథం ఫోటో ప్రింట్ చేసి తీసుకురారా సన్యాసి వేధవా. వాడి విషయంలో నాకేదో అనుమానంగా ఉంది. నేను అనుకుందే కానీ నిజమైతే ఆ నాటకాల వేధవ బండారం బయట పెట్టి మళ్ళీ ఆ గంగానమ్మకి మన ఇతను దగ్గరికి అవసరా. అలాగే నాన్న, ఓ అరగంటలో బయలుదేరుతాను. ఆ, నీరసంగా ఉంది, కొద్ది కాఫీ ఇవ్వు. కాఫీ కావాలరా? దొడ్లోకి రారా, చెంపుడు కుడితి నీళ్ళు నోట్లో పోస్తాను. బయలుదేరరా త్వరగా. బాబు, నువ్వు ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ బండి నడుపుతున్నావు? ఎన్నాళ్ళ నుంచి నడిపితే మీకు ఎందుకండి? ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి. వెళ్ళడానికి కాదు బాబు, ఓ విషయం తెలుసుకోవడానికి వచ్చాను. ఏంటది? ఆ, ఇదిగో ఈ ఫోటో చూసి ఇతను ఎవరో పోల్చగలవా? వారిని సూట్ మాడా, ఈడా ఈడు తెలియకపోవడం ఏమిటండి? ఈడు మా జట్కా సంఘం ప్రెసిడెంట్ జగ్గుగాడు. ఆ, ఈ మధ్యన ఏదో పని మీద ఊరిలేడండి, బండి కట్టడం లేదు. అలాగా. చాలా థ్యాంక్స్ బాబు, చాలా మంచి విషయం చెప్పారు. ఏ తిప్పుతా చక్రం, తిప్పుతా. హరే రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరి హరే రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ హరే 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 రామ హరే రామ. హలో మై సన్. హలో ఆన్ డు 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 డాడీ, ఫెంటాస్టిక్, మార్వెలస్, హౌస్ఫుల్స్, స్టిల్ స్ట్రాంగ్ గోయింగ్, కమ్. అత్తగారు, డాడీ. నమస్కారం. నమస్కారం నమస్కారం. బాలబ్రహ్మచారికి ప్రణామములు. బిల్హోత్రి బపుర్వాహన. బాలబ్రహ్మచారి ప్రథమ శిష్యుడికి ప్రణామము. ఇక చాలు, ఇక్కడ ఉన్న అందరి కాళ్ళ మీద పడిపోనక్కర్లేదు. అరే, నా మూలంగా భజన ఆగిపోయినట్టుంది. కానివ్వండి స్వామి. హరే రామ హరే రామ హరే రామ హరే రామ రామ రామ. శబాష్ శబాష్, భజన చేస్తున్నారా?
కానివ్వండి. ఈ రామ్ భజన పూర్తయిన తర్వాత ఇక్కడ కొందరికి చెక్క భజన జరుగుతుంది. ఒరే జగ్గు ఎవరా నువ్వు? ఛీ! ఆగునైనా ఆగు. చూసావా చెల్లమ్మా, నిన్ను అమాయకురాలను చేసి నీ ఆస్తిని కాజేయడానికి ఈ జగన్నాథం భీముడు కలిశాడు నాటకం ఇది. నీ అల్లుడు జగన్నాథం నువ్వు అనుకుంటున్నట్టుగా కోటీశ్వరుడు కొడుకు కాదు, పట్నంలో జట్కా తొలగి బతికే బేవారసుగాడు. పట్నం వెళ్ళి నీ అల్లుడితోటి జట్కా వాడిని తీసుకొచ్చాడు, సాక్ష్యం. చూడా భాగవతం. ఒరేయ్, ఎవరా నువ్వు నా కొడుకు నా ముందే అంత మాట్లాడడానికి? గంధ చుట్టే ధన్మని చుట్టేసి మీ ఇద్దరు శవాల్ని వీధి అవతలకి విసేసి ఉండేవాడిని. ఒరేయ్, నా కొడుకు నీతో జట్కా తోలుకునేవాడా? చెప్పరా రాస్కెల్, చెప్పరా రాస్కెల్. నీ నుంచి ఇలా పుచ్చుకోవడం బాగుంది. ఇంకో 5 దెబ్బల దాకా మాట్లాడవేరా? చెప్పు చెప్పు. 5 ఒకేసారి ఇచ్చేసరిగా ఇక చాలు. కోటి సంపేకడి బాబు నేను చెప్తాను. రై చెప్పరా, ఉన్నదన్నట్టు చెప్పు. చెప్పేమంటారండి? చెప్పరా, ఏమి సంశయించకుండా చెప్పు. అమ్మా గంగానమ్మ గారు, ఆ బాబు పట్నం వచ్చి నన్ను కలుసుకుని తనతో ఈ ఇంటికి వచ్చి గంగానమ్మ గారితో తను చెప్పనటల్లా అబద్ధం చెబితే 100 రూపాయలు ఇస్తానని ఆశ పెట్టారమ్మా. నిజానికి ఈ దొరబాబు ఎవరో నాకు తెలియదమ్మ గారు. ఆగు, నువ్వు ఇప్పుడు నాకు చాలా బాగా నచ్చుతున్నావురా సీనిగా. అమ్మో, నచ్చడానికి వీల్లేదు కాక వీల్లేదు. నేను వెధవని, దరిద్రుణ్ణి, అయినా నేను నచ్చడానికి వీల్లేదు. రేయ్, నేను ఈ ఇంటికి దగ్గర అవ్వడం చూడలేక నాటకం ఆడి నా పరువు తీయాలనుకుంటున్నావు. గుర్రం మొహానికి గద్దం ముగ్గు అతికించిన ఫేసు నువ్వు స్టూపిడ్ రాస్కెల్. బిల్హోత్రి బబ్రువాహ, నీచ నికృష్ట మానవ, మమ్మే మరి బస్తావరా? రాయ్, మరోసారి లాంటి వెర్రి వేషాలు వేసావంటే నిన్ను పచ్చడి చేస్తాను. సన్నాసి. నా మీద చేయి చేసుకుంటారు కదా, చూస్తాను. మీ అంతు తేల్చకపోతే నేను సీనాయి కాదు, మీ అంతు తేలుస్తాను. పోరా పోరా గద్దం ముగ్గు చెంపలక పంపే. ఆ కనుచూపు మేర వరకు అంతా మన పొలమే అన్నయ్య గారు. ఐ సీ, ఏకముక్క బాగుంది. వాట్ మై సన్, నీకెలా ఉంది? గుర్రం మీదకు సరిపోతుంది, బ్రహ్మాండంగా ఉంది డాడీ. వెరీ గుడ్. అయితే డీల్ ఫైనలైజ్ చేసేసుకుందాం. మరి బాబా గారు ఆజ్ఞ ఏమిటో? కానివ్వండి, శీఘ్రం శుభం. శుభస్య శీఘ్రం అని బాబా గారి ఉద్దేశం. బబ్రువాహన, అవును, సరిగ్గా అదే. అయితే చెప్పండి గంగానమ్మ గారు. తనది కాని వస్తువుని అమ్మే అధికారం ఉంటుందంటారా? వస్తువు తనది కానప్పుడు అమ్మే హక్కు ఎలా ఉంటుంది? ఉండదు. ఆ లెక్కని ఈ పొలాన్ని ఈ గంగానమ్మ గారు అమ్మే హక్కు లేదు కాక లేదు. అదేమిటి నీ శార్థం? నా పొలం మీద నాకు హక్కు లేదా? లేదు. ఎందుకంటే ఈ గంగానమ్మ తగిన పారితోషికం తీసుకుని ఈ పొలాన్ని నాకు ధారాదత్తం చేసినట్టు కాగితం రాసి కావాలంటే చూసుకోండి. పోర్ని తలపండు పగల దొంగ సచ్చినోడా, వేరే పని చెప్పి స్టాంప్ పేపర్లో నా చేత సంతకాలు తీసుకుని నన్నే మోసం చేస్తావా? నువ్వు నాశనం అయిపోతావు, పురుగులు పట్టిపోతావు. నువ్వెంత గింజుకున్నా ఆవగింజంతైనా లాభం లేదు గంగానమ్మ. ముందు మీరంతా నా పొలంలోంచి బయటికి వెళ్ళండి, వెళ్ళండి. ఈ పొలం నీది ఎలాగవుతుందిరా? ఈ నేల మాది, ఈ మట్టి మాది. మట్టి తొట్టి ఏది మీది కాదు బాబు. వీళ్ళ బయటకి అంటే రా. బాబా గారు, అదే పట్టుకోండి. ఎక్కడ పదండి.
చూసావా గంగానమ్మ, వీళ్ళు మారు వేషాలు వేసుకొచ్చి నీ ఆస్తి కాజేయడానికి నాటకం ఆడుతున్నారని ఇప్పటికే నమ్ముతావా? చూడు. ఏంటి సిలకమ్మా? ఆ రఘుగాడు కొంతమంది రౌడీలతో వచ్చి మన లీలను ఎత్తుకుపోయాడు. ఏమిటి ఏళ్ళు ఎత్తుకుపోయా? ఏం భయం లేదు, నువ్వేం కంగారు పడకు. చదువు అలాగేనండి. తాళి కట్టించోయా పంతులు. ఏమిటి కృష్ణ, సీత నాకు రక్తం ఇచ్చిందా? చిన్నప్పటి నుంచి దానికి నేను కష్టాలు కన్నీళ్లు ఇస్తే నాకు తన రక్తం ఇచ్చి ప్రాణం పోసిందా? అవును పిన్ని. సవితి బిడ్డలకి నేను చేసిన అన్యాయానికి ఫలితంగా అటు పొలం పోయింది, ఇటు నా బిడ్డ లీల బ్రతుకు నాశనమైపోయింది. ఏమీ నాశనం అయిపోలే చెల్లెమ్మా. అన్నయ్య గారు, మీరు మీ ఇంట్లో చేరిన భీముడు ఎవరో కాదు, మా అబ్బాయి భీముడు. బాబు గౌతమ్. అవునత్త, నేను గౌతమ్ని. నా మేనత్త బిడ్డలకు అన్యాయం జరగకుండా చూడడం కోసం భీముడి పేరుతో ఈ ఇంట్లో అడుగు పెట్టాను. నేను తోడుగా తెచ్చుకున్న జగన్నాథం కోటీశ్వరుడు కాదు, జట్కా తోలేవాడు. జగన్నాథం, అత్తగారికి దండం పెట్టావు. దండాలత్త, దండాలు. నాతో మాట్లాడు, నన్ను మోసం చేశావు. మేం మోసం చేయలేదత్త, నువ్వు మోసగించబడకుండా అడ్డుపడ్డాం. మా గురువు బిల్హోత్రి బాబా నిజమైన బాబా కాదు, గౌతమ్ బాబు గారి శిష్యుడు. పంతులు 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 బిల్హోత్రి బొబ్రవాహన. నమస్కారం గంగారావు గారు. ఇంకో విషయం చెల్లెమ్మా, ఓ జట్కా సాహెబ్ దగ్గర పెరిగిన ఈ జగన్నాథం మీ అన్న వెంకటేశం కొడుకు. అవును జగన్నాథం, ఈవి నీ మేనత్త, స్వయానా మీ నాన్నకు చెల్లెలు. ఆస్తి కోసం మీ నాన్న చేత తెల్లకాయతల మీద సంతకం చేయించుకుని ఆయన్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టింది ఈ గంగానమ్మ. ఎంత దుర్మార్గం! దుర్మార్గంగా ఆనాడు మీ ఆస్తి కాజేశాను కనుకే ఈనాడు నా ఆస్తి మొత్తం పోయింది. నీ ఆస్తి ఎక్కడికి పోలేదత్త. జగన్నాథం, ఆ పత్రాలు ఇవ్వు. ఇవిగో సేనేకి నువ్వు రాసిచ్చిన పత్రాలు. బాబు, ఇప్పుడు నన్నేం చేయమంటావు? లీలను జగన్నాథంకిచ్చి పెళ్లి చేయి. నేను సిలకమ్మను పెళ్లి చేసుకుంటాను. సీత, లీలా, ఇలా రండమ్మా.
అడ్వాన్స్ గా ముందు దండ మార్చుకోండి. తీసుకోమా. నా తప్పు నేను తెలుసుకునేట్టు చేశావు. ఈ కుటుంబాన్ని నిలబెట్టావు. ఇది అల్లుడు దిద్దిన కాపురం. ఇప్పుడే కాదు, ఎప్పటికీ కలిసికట్టుగానే ఉంటుంది.